సిఆర్పిసి 160 కింద కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాక్షులుగా మాత్రమే కేటీఆర్ హరీష్ రావులను పిలిచారని పేర్కొన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ప్రభాకర్ రావు అందుబాటులో లేకుండా విదేశాల్లో ఎందుకున్నారని ప్రశ్నించారు. సమాచారం తీసుకోవడానికి పిలిచారన్నారు. సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా, మీ అంటే ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచింది. సో ఇది చట్టం అనేది ఎవరికి చుట్టం అనేది కాదు. దీనిలో తప్పేముంది? మిమ్మల్ని అంటే సమాచారం కోరడితేనే మిమ్మల్ని ఏదో కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా, ఇంకోటి చేస్తున్నట్టుగా అనేటువంటి కార్యక్రమాలు జరగలే కదా. ఈ సందర్భంగా గతంలో రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారము ఆ అంశం వచ్చినప్పుడు దానిపైన విచారణ చేయడం కోసం నోటీసు పిలుస్తారు, సాక్షిని పిలుస్తారు. మరి నిజంగానే ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో జరగలేదని మీరు అంటా ఉన్నారో, జరగకపోతే ఎందుకని మరి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు గారు